చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. 4 రోజుల కిందటే వివాహం చేసుకున్న ఇంట్లో విషాదం నెలకొంది. యువకుడు చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు బైరెడ్డిపల్లి మండలం కమ్మనపల్లె పంచాయతీ జోగిండ్లకు చెందినటువంటి నరసింహులు కుమారుడు జె మురళి స్థానిక సిఎస్సి సెంటర్ నడుపుతూ ఉన్నాడు. 4 ఏళ్ల కిందటే బంధువుల అమ్మాయిని వివాహం చేసుకోగా కొన్నాళ్ళకి వారి మధ్య మనస్పర్ధలు ఏర్పడి విడిపోయారు. అనంతరం విడాకులు తీసుకున్నారు. 2026 ఫిబ్రవరి 25న ఇచ్చాపురానికి చెందిన సుజాతతో వివాహం జరిగింది. 28 ఉదయం ఇంటి నుంచి వెళ్లిన నిన్నటి వరకు ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బైరెడ్డిపల్లె పెద్ద చెరువులో చేపలు పట్టే వ్యక్తులు ఒడ్డుపై చెప్పులు ఉండటంతో గుర్తించి సమాచారం అందించారు. అనంతరం చెరువులో గాలించి మృతదేహాన్ని ఒడ్డుకు తీశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చందన ప్రియ తెలిపారు.